హాయ్ ఆల్. సో ఇది పాండిచేరిలో సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే మేము చేద్దాం అనుకున్న కొన్ని యాక్టివిటీస్ సైక్లోన్ వల్ల చేయలేకపోయాము. ఈరోజు కుదురుతుందో లేదో చూద్దాం. ఆల్రెడీ మేము కాల్ చేసాము, 100% షూర్గా ఎవరు చెప్పలేదు. సో ఇప్పుడు వెళ్దాం, చెక్ చేద్దాం. సో మన కార్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం ఈరోజు పాండిచేరిలో ఏమేమి చేయబోతున్నామో నేను వీడియో తీసి పెడతాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మేము చర్చ్కి వెళ్ళిపోయాము. ఈ చర్చ్ ఫ్రంట్ స్ట్రీట్లోనే ఉంటుంది. సో మేము వెళ్ళింది క్రిస్మస్కి ముందు కాబట్టి అక్కడ కొద్దిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్, డెకరేట్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో చాలా సైలెంట్గా ఉంది చర్చ్ అయితే, చాలా బాగుంది. మాకైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది. సో చాలా టైం వరకు ఇక్కడ ఉంది. తర్వాత మేము వేరే ప్లేసెస్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము. సో ఈ ప్లేస్ అయితే వెరీ బ్యూటిఫుల్. నాకు చర్చ్ అయితే బాగా నచ్చింది. చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం మేము. ఇక్కడ నుంచి మేము ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. ఈ స్ట్రీట్స్కి ఫ్రెంచ్ కాలనీ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు. సో దానివల్ల ఈ స్ట్రీట్స్కి, ఈ కాలనీకి ఫ్రెంచ్ కాలనీ అని పేరు వచ్చింది. ఇక్కడ నుంచి మేము ఇంత తిరిగాక ఫుల్గా ఆకలేస్తుంది కదా. సో మాకు కూడా అంతే ఫుల్గా ఆకలేసింది. ఇంకా ఈ ఫ్రెంచ్ స్ట్రీట్స్లోనే హోటల్ కొరబండల్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ రెస్టారెంట్ బాగుంది. సో ఇక్కడ మాకు యాక్చువల్లీ టేబుల్ రావడానికే చాలా టైం పట్టింది. సో బయటనే చాలాసేపు ఎదురు చూసాము. ఒక 10 to 15 minutes వెయిట్ చేశాక ఫైనల్లీ మాకైతే టేబుల్ వచ్చేసింది. మేము ఇటాలియన్ ఫుడ్ ఆర్డర్ చేసాము. సో ఫుడ్ వాజ్ గుడ్, మంచిగా తిన్నాము, చాలా టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత లంచ్ చేశాక మేము పోలీస్ మ్యూజియం దగ్గరలో ఉన్న ఒక బీచ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఆ బీచ్ దగ్గర చాలా బాగుంది. ఇదంతా కూడా ఫ్రెంచ్ స్ట్రీట్స్లో నడుస్తున్నప్పుడే ఈ పోలీస్ మ్యూజియం కూడా ఉంటుంది. సో ఆ పోలీస్ మ్యూజియం ఆనుకొని కొద్దిగా ముందుకే ఆ బీచ్ ఉంటుందన్నమాట, రోడ్ క్రాస్ చేస్తే. సో ఈ బీచ్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. కానీ పోలీస్ వాళ్ళని చూస్తున్నారు కదా, మమ్మల్ని అయితే ఎలో చేయలేదు. సైక్లోన్ వల్ల మొత్తం రోడ్స్ బ్లాక్ చేశారు, ఎవరిని ఎలో చేయనియట్లేదు వాళ్ళు. సో దూరం నుంచి చూస్తూ కొద్దిగా ఆ అలల్ని వాటిని ఎంజాయ్ చేసి కొద్దిసేపు అక్కడ ఉండి తిరిగేసేసి అండ్ దెన్ మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ తమిళనాడు అంటే తెలిసిందే కదా, టెంపుల్స్ చాలా బాగుంటాయని. సో మేము ఇక్కడ ఉన్న ఒక టెంపుల్కి వచ్చాము, వినాయకుడు టెంపుల్కి. సో ఇది వినాయకుడు టెంపుల్ అనమాట. టెంపుల్ కూడా బాగుంది. అండ్ మేము వెళ్ళింది బుధవారమే అనుకుంటా. సో చాలా రష్ ఉంది అండ్ మంచిగా టెంపుల్లో దర్శనం కూడా చేసుకున్నాము. సో ఈ డే అయితే ఇలా సాగింది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ సాంబార్. నాకు చట్నీ లేకపోతే అస్సలు తినలేను. సో అలా అడ్జస్ట్ అయిపోయా. సో నెక్స్ట్ మేము వెళ్ళింది ఆరోవెల్లి అనమాట. సో ఆరోవెల్లి మనకి పాండిచేరి నుంచి 1 hour జర్నీ చేసి వెళ్ళాలి. సో 1 hour పైనే పట్టింది అనుకుంటా. అండ్ ఇది పాండిచేరిలో అసలు ఉండదు, వేరే ఊర్లు దాటి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తూ ఉంటే కొన్ని పల్లెటూర్లు దాటాక ఈ ప్లేస్ వస్తుంది ఆరోవెల్లి అని. సో ఇక్కడికి ఇది ఏం ప్లేస్ అంటే, ఇక్కడ ఒక మాతృ మందిరం ఉంది. ఇది ఒక స్పిరిచువల్ సెంటర్ అనమాట. పర్టికులర్గా ఈ రిలీజియన్కి సంబంధించి అని కాకుండా అన్ని రిలీజియన్స్ వెళ్ళేలాగా ఒక స్పిరిచువల్ సెంటర్ ఇది. సో అది విజిట్ చేయడానికి మేము వచ్చాము. ఇదంతా 3rd డే అనమాట. సో ఇక్కడికి వచ్చి మన వెహికల్ పార్క్ చేసుకున్నాక, either స్కూటీస్ కార్ ఏదైనా సరే పార్క్ చేసుకున్నాక మళ్ళీ లోపలికి ఒక 20 to 25 minutes నడవాలన్నమాట. సో వ్యూ పాయింట్కి వెళ్ళాలి చూడాలి అంటే. సో అలా నడుచుకొని 20 to 25 minutes వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్రీ బస్సెస్ తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. కొంతమంది పెద్దవాళ్ళు అలాగా ఫ్రీ బస్సెస్ కూడా వచ్చారు. సో అక్కడ చూస్తున్నారు కదా, అదే ఫ్రీ బస్ అనమాట. సో డ్రాప్ చేస్తుంది అండ్ పికప్ చేసుకుంటుంది. ఎంతసేపు అయినా మనం అక్కడ ఉండి రావచ్చు. సో మేము నడుచుకుంటూ వెళ్ళాము. బాగుంది నడిచేంతసేపు కూడా, చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఈ మాతృమందిర్ దగ్గరికి నేను చాలా మందిని చూశాను. చాలా మంది ఫారెనర్స్ కూడా వచ్చారు. ఇది ఒక పర్టికులర్ రిలీజియస్కి సంబంధించిన స్పిరిచువల్ సెంటర్ కాదు, అందరూ రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎంటర్ అయినాక రైట్ సైడ్ కొద్దిగా నడుస్తూ ఉంటే ముందుకు మనం ఈ చెట్టు చూస్తామన్నమాట.
సో ఈ చెట్టు ఊడలు చూసారా ఎలాగా భూమిలోకి వెళ్ళిపోయి మొత్తం మళ్ళీ వేర్లు ఫామ్ అయిపోయినాయో, మొత్తం ప్రతి చోట అలా అయ్యి ఒక చాలా ప్లేస్ వరకు ఇలానే మొత్తం ఆక్యుపై అయిపోయింది. అండ్ పైన మళ్ళీ అవి కనెక్ట్ అయితే ఉన్నాయి ప్రతి చోట కొమ్మలకి. చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ఇలాంటి చెట్టుని చూడడము. మీరు కానీ ఇంకెక్కడైనా ఇలాంటి చెట్టుని చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా, బాగుంది. అండ్ దెన్ ది వ్యూ పాయింట్ ఆఫ్ ఆరోవిల్లీ మాతృ మందిర్ మనమైతే వచ్చేసాం. ఇదే అన్నమాట ఆ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఇంకా లంచ్ టైం అయింది. డైరెక్ట్గా ఒక నాన్ వెజ్ స్పెషల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మేము. ఈ రెస్టారెంట్ పేరు కామాక్షి నాన్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ నిజంగా బాగుంది. నాన్ వెజ్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళు చాలా మంచిగా తిన్నారు. నేను వెజ్ తిన్నాను. సో వెజ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సాంబార్ చాలా బాగుంది. నాన్ వెజ్ రెస్టారెంట్ ఇది ముఖ్యంగా. సో నాన్ వెజ్ అయితే సూపర్గా ఉంది చెప్పాలంటే. చాలా చాలా బాగుంది. నాన్ వెజ్లో చాలా స్పెషల్స్ ఆర్డర్ ఇచ్చారు మా వాళ్ళు. అన్నీ కూడా బాగున్నాయి. సో ఇది యాక్చువల్లీ ప్రాపర్ నాన్ వెజ్ రెస్టారెంట్ అనమాట. నేను వెజ్ అడిగితే వెజ్ ఎన్నా మ్యామ్ నాన్ వెజ్ రెస్టారెంట్కి వచ్చి అని అన్నారు. సో లంచ్ అయిపోయాక పోలీస్ మ్యూజియం దగ్గర ఉన్న ఇంకో స్పాట్కి వచ్చాము, బీచ్కి. ఇక్కడ ఎలా చేస్తున్నారు. సో ఇక్కడ మంచిగా చూసేసి ఇంకా బస్ టైం అవుతుంటే వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు కానీ నా సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.